వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి మమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్ నారాయణ. సెల్లార్కు వాస్తు వర్తిస్తుందా? సిటీస్లో ఎక్కువగా మనము సెల్లార్ కన్స్ట్రక్షన్ చూస్తాము. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది, ఖరీదైనవి కాబట్టి వాళ్ళు ఒకదాని మీద ఒకటి కట్టుకోవడానికి పార్కింగ్కు ప్లేస్ వేస్ట్ కాకుండా సెల్లార్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ సెల్లార్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, కొన్ని చోట్ల 4-5 సెల్లార్లకు కూడా వెళ్తారు. అలా సెల్లార్లు వెళ్ళినప్పుడు వాస్తు దోషం ఉంటుందా? కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా వాస్తు దోషం ఉంటుంది. ఏంటి అవి అని మనం చూసుకున్నట్లయితే, సెల్లార్ మీరు తీసినప్పుడు కంపల్సరిగా సౌత్ వెస్ట్లో అని అంటే దక్షిణ నైరుతిలో కొంత మట్టిని కానీ కొంత భాగాన్ని కానీ అలాగే ఉంచడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదు ఆల్రెడీ మీరు సెల్లార్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ అవకాశం లేనప్పుడు ప్రధానమైనటువంటి పంచభూత తత్వమైనటువంటి మట్టిని 5 మూటల మట్టిని ఆ సౌత్ వెస్ట్ మూలకు మీరు పెట్టుకోవచ్చు. ఇది దోష నివారణ అన్నట్టు. లేదా అక్కడ మట్టిలో ఇండోర్ ప్లాంట్స్ మీరు పెంచవచ్చు. దీంతోపాటు ఇక్కడ కావూరి హిల్స్లో మన క్లయింట్ యొక్క ఇంటిని మనం వాస్తు చూడడం జరిగింది. అందులో సెల్లారు కన్స్ట్రక్షన్ కానీ వాళ్ళు చేశారు. మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే సెల్లార్లో మనం గమనించవలసింది 4 కార్నర్స్ అనేది బాగా ఉండాలి. ఒక కార్నర్ కూడా కట్ కాకుండా ఉండాలి. 4 9s 360, 360 డిగ్రీలు మనకు అక్కడ కూర్చుంటేనే వాస్తు బలం పెరుగుతుంది. ఇదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు చూపిస్తాను నేను ఎల్ యాంగిల్ ఎలా ఉండాలి అని చెప్పేసి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జిట్ అనేది ఇవి రెండు కూడా పాజిబిలిటీ అయినంత వరకు ఈస్ట్ వైపు, నార్త్ వైపు, నార్త్ ఈస్ట్ వైపు ఈ వైపు పెట్టుకోండి. తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, తూర్పు ఈశాన్యం వైపు కానీ పెట్టుకోండి. మరి ఇవి లేకుండా పడమర వైపు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు వాయువ్యం వైపు రావాలి ఎంట్రన్స్. దక్షిణం వైపు ఉందనుకోండి, ఆగ్నేయం వైపు రావాలి. మీకు డెఫినెట్గా ఎక్కడో ఒక చోట స్కోప్ ఉంటుంది. కానీ నైరుతి వైపు మనం పెట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే నైరుతిలోంచి ఎంట్రన్స్ మనం బయటికి రావడం అనేది నెగిటివిటీని ఎక్కువగా ఇస్తుంది, వాస్తు దోషాలను ఎక్కువగా తీసుకొని వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అసుర దేవతల యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అక్కడ మనము నైరుతిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. అంటే నైరుతిలో కనీసం 10 అడుగులు ఉత్తరం వైపు కానీ 10 అడుగులు తూర్పు వైపు కానీ మనము ఏమీ చేయకుండా వదిలేయడం అనేది వాస్తు బలాన్ని చేకూరుస్తుంది. సో సెల్లార్కు ఈ సూత్రాలు మీరు పాటించారనుకోండి, డెఫినెట్గా ఆ సెల్లారు మంచి వాస్తుగర బిల్డింగ్గా నిలబడుతుంది. అది మీకు డబ్బును అలాగే శక్తిని, అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించి పెడుతుంది. శివోం. నమస్తే. ఇవాళ మనము హైదరాబాద్లో కావూరి హిల్స్లో ఒక అపార్ట్మెంట్లో సెల్లార్ గురించి వాస్తు చూపిస్తాను. ఇప్పుడు మనము ఈస్ట్ వైపు ఉన్నామంటే ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, వెనక దక్షిణం ఉందన్నట్టు. సో ఇక్కడ ఏంటనంటే దీనికి పైకి వెళ్ళడానికి, కింద వెళ్ళడానికి 2 రకాల దారులు మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీనికి నార్త్ ఈస్ట్లో తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ టోటల్ సెట్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ప్రకారంగా చూసుకుని ఇక్కడ కరెక్ట్గా ఈస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ 1/3 3 భాగాలు విభజిస్తే మొదటి 1/3లోంచి ఎంట్రన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడైతే సెల్లార్ కన్స్ట్రక్షన్ చేస్తారో నార్త్ ఈస్ట్ లోనే సెల్లార్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ఈ కార్నర్ ఏదైతే యాంగిల్ ఉందో 2 అడుగులు ఇది వదిలేసి పూర్తిగా లాస్ట్కు పెట్టేసుకుంటారు. సో దాంతో ఏమవుతుంది, కంప్లీట్గా ఇక్కడ నార్త్ ఈస్ట్ దగ్గర ఉండే యాంగిల్ అనేది మిస్ అవుతుంది. 4 9s 360, 4 దగ్గర మనకు 90 డిగ్రీలు ఉంటేనే మనకు వాస్తు బలం పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయించాము, 2 అడుగుల తర్వాత కట్ చేయించడం అనేది జరిగింది. సో ఇలా ఉంటే వాస్తు బలం ఎక్కువగా ఉంటుంది. ఈ సంప నుంచి ఆ సంప ఆ ఎడ్జ్ నుంచి పైపు ఎడ్జ్ నుంచి అక్కడ నుంచి కిందికి వెళ్తాం. అప్పుడు దీనికంటే స్లోప్ అయిపోతుంది కదా, దీనికంటే ఇది స్లోప్ వెళ్ళిపోద్ది, అంతే వెళ్ళిపోద్ది. ఎక్కడానికి 1 ఇంచ్ ఉన్నా పర్లేదు. ఏమ్మా ఎందుకు రాకూడదు, మనకి ఇది N3 N4లో పడుతుంది కదా, రావచ్చు. మనం ఇంకా నార్త్ ఈస్ట్ పక్కలోనే ఉన్నాము, రావచ్చు. టోటల్ బిల్డింగ్లో 50% యువతలుగా ఇది 50% సెంటర్. మనకు 1 2
3, 4 అంటే ఇవి దగ్గర వేశారు ఆ పిల్లర్స్ దానికి. సార్ వాళ్ళ వైపు రండి. నమస్తే. అది చూద్దాము సార్, అది ఓపెన్ చేయండి. టాయిలెట్ అందులో పెట్టి 100% నో ప్రాబ్లం, దాని గురించి ఏమీ ఆలోచించొద్దండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ కార్నర్లో కొంచెం డెప్త్ పెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు కింద ఒక పెట్టి తీశారు, చేస్తాం. చేసి పెట్టేసి ఫ్లోరింగ్ వేసేటప్పుడు చెప్తే అప్పుడు ఇస్తాను. అది ఏంటి ఇక్కడ నీళ్లు పడడానికి దానికి ముందర నీళ్ళు వస్తే రైట్ పెట్టచ్చు. ఉందండి, ఉండనివ్వండి. సార్ ఇంకొకటి వాష్ ఏరియా ఉంది కదా మన పైన, మీకు ఐడియా ఉంది? ఇటు పక్కకి కిచెన్ బయట. కిచెన్ బయట ఒకటి గట్టు వాష్ బేసిన్ ఇచ్చాము. అది అక్కడ వాటర్ ఉండద్దు అంటారు కదా, మరి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, వాల్ ఎక్కువ పెట్టి సరసరా జారిపోవాలి, నిలబడకూడదు. స్టవ్ వాటర్ వచ్చేది ఈ పక్క పెట్టమంటే ఈ పక్క ఇంకా దాన్ని మనం చేయలేం, పైపింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇది ఎక్కువ హైట్ లేపుకోండి, ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్లు పెట్టండి. అక్కడికే వెళ్ళనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. కింద ఫ్లోరింగ్ రెడ్ కలర్ వేసుకోండి, రెడ్ మీద వాటర్ వెళ్ళేలా చూసుకోండి. టైల్స్ రెడ్ కలర్ లేపాలి. అలా లేపే స్కోప్ ఉన్నప్పుడు ఇటు పక్కకు పెట్టించండి, సరిపోతుంది. కొంచెం హైట్ ఉండాలి, మనం బయటికి వెళ్ళాం కదా అని అంటే వెనకకి కదా, సేమ్ హైటే వేసారా? జనరల్గా అయితే కొంత హైట్ ఉండాలి, కనీసం ఒక 1/2 ఇంచ్ అన్న. కిచెన్ యొక్క ఫ్లోరింగ్ కంటే ఇటు పక్కకు హైట్ పైన అట్లా అది మార్చుకుంటే సరిపోతుంది. స్టోర్ ఉండకూడదు, నిలబడకూడదు. డ్రమ్ములు లీటర్లు స్టోర్ చేయకూడదు. ఇప్పుడు ఏ పక్క ఉంది? ఈ పక్క ఉందా, ఈ పక్క ఉందా? ఇంకా పెట్టలేదు. స్కోప్ ఉందని అంటే వీలైనంత ఇటు పక్కకు జరుపుకోమనండి. ఇప్పుడు ఈడబెట్టే బదులు నైరుతి వైపుకు జరుపుకోమనండి. ఫైర్ నుంచి ఇలా ఉంటే ఇంకా మనకు దానికి ఆప్షన్ లేదు, ఈ గోడకే పెడతాం. ఇటు వద్దు, ఇటు పక్క పెట్టండి, అటు వదిలేసి ఓపెన్ పెట్టేసి ఇటు పక్కకు పెట్టేసి ఓకేనా, వెళ్ళొచ్చు.